మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము పర్యావరణ శాస్త్రంలోని ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఇంతవరకి నా పేరు డాక్టర్ అబ్బాస్. మనము ఈరోజు పర్యావరణ శాస్త్రంలోని ఎకో ఫెమినిజం మరియు ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజం అనే వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనం గత కొన్ని రోజుల నుంచి అసలు పర్యావరణం ఏ రకంగా మార్పు చెందుతుంది, ఆ రకంగా సామాజిక శాస్త్రవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, ప్రపంచ మేధావులు ఈ యొక్క పర్యావరణం గురించి ఏం మాట్లాడుతున్నారు, ఆ పర్యావరణం అనేది మనకు నిత్య జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఎట్లా అంటే ఇంతకుముందు పర్యావరణం అనేది అంతగా పెద్దగా ఎవరు కూడా దాని గురించి పెద్దగా మాట్లాడిన వాళ్ళు కానివ్వండి, దాని గురించి రాసిన వాళ్ళు కానివ్వండి, సినిమాలు కానీ ఇవన్నీ కానీ ఏం లేవు. ఈరోజు ప్రతిదీ కూడా రాజకీయాలు మొత్తం కూడా పర్యావరణం చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పడానికి మనం అతిశయోక్తి కాదు. ఎట్లా అంటే ఒకప్పుడు చిన్నప్పుడు మనకు సీతాకోక చిలుకలు అవుపడేటి, ఇప్పుడు అవుపడట్లేదు. ఒకప్పుడు మనకి దీపాంతలు అవుపడేటి, ఇప్పుడు అవుపడట్లేదు. ఒకప్పుడు మనకి ఊరంటే ఒక్కొక్క కంకికి 2-3 సీతాకోక చిలుకలు ఉండేటివి. అట్లాంటి సీతాకోక చిలుకలు మాయమైపోయాయి, బురకపిట్టలు మాయమైపోయాయి, పులులు మాయమైపోయాయి, సింహాలు మాయమైపోతున్నాయి, జింకలు, ఎలుగుబంట్లు, మొత్తం ప్రకృతి వాతావరణమే ఈరోజు ఒక భయానకమైనటువంటి పరిస్థితులలోకి నెట్టివేయబడ్డాం మనం మానవాళి మొత్తం. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనిషి ఎక్కడ స్వార్థపూరితంగా తయారయ్యాడు? మనిషి ప్రకృతితో కలిసి సన్నిహితంగా బతకలేడా? మరి ప్రకృతి నుంచి అంత పొందిన మనిషి ఎందుకు ఇంత విధ్వంసానికి దారితీస్తున్నాడు? ప్రతి విషయంలోనూ కూడా మనకు ఇవి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ తెలుసు, ఆస్కార్ అవార్డు పొందిన చంద్రబోసు మౌనంగానే ఎదగమని చెట్టు నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థం అందులో ఉంది అని, రాలిన ఆకుల చోటనే కొత్త ఆకులు చిగురుస్తాయి అని మనకు అంటే ఒక ఆశావాదాన్ని ఆయన తన యొక్క పాటలో చెప్పడం జరిగింది. అంటే మనకు చెట్టు ఏం చెప్తుంది? చెట్టు ఎంత ఆశావాదాన్ని చెప్తుంది. ఎంతోమంది చెప్పారు చెట్టు అనేది నీకు ఫలాలను ఇస్తుంది, నీడనిస్తుంది, నువ్వు చచ్చిపోతే నీకు కట్టే నీ బూడిదని పీలుస్తుంది అని. అంటే ఇంత 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 గొప్ప ప్రకృతిని మనం ఏం చేస్తున్నాం? మనం నాగరికత అభివృద్ధివాదం పేరు మీద ఈ ప్రకృతిని మనం ఎంత దెబ్బతీస్తున్నాం? నాగరికత అంటే ఏంటండి? అభివృద్ధి అంటే ఏంటండి? అభివృద్ధి అంటే మనం చెట్లను నరకడమా? ఈరోజు మనకు రోడ్లు వేయడం కానీ, లేకుంటే కరెంటు పోల్స్ వస్తున్నాయని రోజు మా ఇంటి కూడా ఒక చెట్టు ఉంది, దాన్ని మాట నరుకుతూ ఉంటారు. మా దీక్షగుంట్లో కూడా మా చెట్టు కొంచెము అటు పక్కకు పోతే చాలు వచ్చి మన ఊరోళ్ళు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆ చెట్టును నరుకుతూ ఉంటారు. అంటే ఇట్లా చెట్లను నరకడం, బిల్లులు వేసుకోవడం, నరుకు బిల్లు వేసుకో, ఇట్లా ఇది ఒక వ్యాపారాత్మకంగా ఒక వస్తువుగా ఈ యొక్క ప్రకృతిని చూడడం వల్ల ఈరోజు మనం పర్యావరణం బారిన పడుతున్నాము. ఈరోజు మనం తినే తిండి కలుషితం, మనం పీల్చే గాలి కలుషితం, మనం వినే శబ్దం కాలుష్యం, పాలు కాలుష్యం, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, భూమి కాలుష్యం, కాలుష్యం 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 కాలుష్యం. ఈ కాలుష్యం గురించి ఎంత చెప్పినా ఎన్ని చేసినా ఈరోజు న్యూక్లియర్ అదొక కాలుష్యం అని చెప్పుకోవచ్చు. ఇట్లా కాలుష్య బారిన పడి మానవాళి మొత్తం కబలించకపోతుంది అనేది మనం చాలా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ కాలుష్యం అనేది మనం ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాం? మీ అందరికీ తెలుసో లేదో, నేను పాండిచ్చేరిలో పనిచేస్తున్నప్పుడు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన పేరేంటే ప్రొఫెసర్ అబ్బాసి అని. ఆయనే ఈ యొక్క పర్యావరణం మీద చేసినటువంటి మంచి పరిశోధనల వల్ల అతనికి చాలా గొప్ప పేరు ఉంది. నేను పోయిన ప్రతిసారి సంతకం పెడదాం అనుకున్న ప్రతిసారి అబ్బాసా నీ పేరు అయితే నీకు తెలుసా, ఒక పెద్ద పర్యావరణ శాస్త్రవేత్త ఉన్నాడు అబ్బాస్ పేరు మీద అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు. అంటే పర్యావరణం మీద ఆయన రీసెర్చ్ చేశాడు కాబట్టి ఆయనకు ఎమిరిటస్ ప్రొఫెసర్ ఇచ్చారు. పర్యావరణం అనేది ఎంత విలువైనటువంటి అంశంగా మారింది అనేది మనకు ప్రొఫెసర్ అబ్బాసి గారి వల్ల తెలుస్తుంది. మనం అమర్త్య సేన్ని తీసుకున్నా, లేకుంటే ఇంకెవరైనా స్త్రీవాదం తీసుకున్నా, చాలామంది ఈ యొక్క ఎన్విరాన్మెంట్ గురించి రాయడం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనం సోషియాలజీలో కనుక చూస్తే డన్లప్ అనే అతను ఈ యొక్క పర్యావరణ శాస్త్రాన్ని బాగా అభివృద్ధి చెందారు. అయితే ఈ పర్యావరణం అనేది ఎందుకు దెబ్బతింటుందయా? మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ముఖ్యంగా ఈ పర్యావరణం అనేది పారిశ్రామికీకరణ వల్ల మరియు పట్టణీకరణ వల్ల ఈ యొక్క పర్యావరణం అనేది దెబ్బతింటుంది. మనకు పల్లెటూర్లలో అడవులు నరికి వ్యవసాయ భూములుగా మార్చడము, సిటీలలో అయితే మొత్తం చెట్లు నరికి రోడ్లు వేయడం చేయడము, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడము, లేకపోతే స్కూల్స్ కట్టడము, చాలా వాటికి అసలు పర్మిషన్ అనేది లేదు అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా పర్యావరణాన్ని ఈ యొక్క పారిశ్రామికీకరణ
మరియు ఈ యొక్క పట్టణీకరణ అనేది ఒక పెను ప్రమాదంగా తయారై అన్డ్యూ అర్బనైజేషన్ అంటారు. అన్డ్యూ అర్బనైజేషన్, అన్డ్యూ మోడర్నైజేషన్. ఈ ఎకలాజికల్ మోడర్నైజేషన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ అన్డ్యూ అర్బనైజేషన్, అన్డ్యూ మోడర్నైజేషన్ అంటే మనకు అవసరం లేకుండా కూడా పరిశ్రమలను లాభాపేక్షతో, లాభమే అపేక్షగా పెట్టి ఈ యొక్క పరిశ్రమలను పెట్టడము, రోడ్లు కాంట్రాక్టులు, రోడ్లు వేయడం అంటే రోడ్డు మీద రోడ్లు వేసి ఇట్లా మొత్తం చెట్లను మొత్తం నరికేయడము, ఇట్లా ఈ యొక్క పారిశ్రామికీకరణ మరియు ఈ యొక్క పట్టణీకరణ అనేది రెండు ప్రధానమైనటువంటి విషయాలు అనేటివి మనకు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయని అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా కొత్తగా మనకు ఇదేంటి ప్రపంచీకరణ వచ్చింది. ఈ ప్రపంచీకరణ వల్ల ఏంటి అంటే విదేశీ కంపెనీలు రావడము, వాళ్ళు ఇక్కడ ఇప్పుడు కియా మోటార్స్ అని ఇంకా వేరే మోటార్స్, కియా మోటార్స్ అని పెడతారండి. ఎక్కడ పెడతారు? అది ఏదో మనకి వందలాది ఎకరాల భూమి అవసరం. ఆ భూమి ఎవరిస్తారు? టాటా సింగూరు నందిగ్రామంలో ఏం జరిగింది? సింగూరు నందిగ్రామంలో రైతులు మా భూములు మేము ఇవ్వము అని చెప్పారు. అంటే అక్కడ మీకు పర్యావరణం దెబ్బతినకుండా, భూమి తినకుండా వాళ్ళు ఉద్యమం చేశారు, నక్సలైట్లు కూడా. ఆ రకంగా టాటా మోటార్స్ అనేవాడు బెంగాల్ నుంచి విత్డ్రా చేసుకుని వాడు గుజరాత్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ పరిశ్రమల వెనకాల ఒక విధ్వంసపూరితమైనటువంటి ఒక మోడల్ ఉంది. ఒక ఎకో ఫ్రెండ్లీ మోడల్ కాదు ఇది. స్టేట్ స్పాన్సర్డ్ డెవలప్మెంట్ వర్సెస్ పీపుల్స్ డెవలప్మెంట్ అనేది కూడా ఒక వాదన ఉంది. పీపుల్స్ డెవలప్మెంట్ ఏంటంటే ప్రజలే కాంట్రాక్టులు, ప్రజలే అన్ని చూస్తారు. ఈ స్టేట్ స్పాన్సర్డ్ అది జనతన సర్కార్ అని మావోయిస్టులు గ్రామీణ అది ట్రైబల్ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, కొన్ని ప్రాంతాలలో వాళ్ళ ప్రభుత్వం నడుపుతున్నారు. అక్కడ వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు అభివృద్ధి నమూనా అనేది అక్కడ వేరుగా ఉంది. మరియు స్టేట్ స్పాన్సర్డ్ డెవలప్మెంట్ అంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గ్రీన్ హంట్ అంటే పచ్చవేట పేరు మీద మావోయిస్టులను వేరువేత అనే ప్రోగ్రాంలు పెట్టారు. అదేంటి అంటే పర్యావరణాన్ని రక్షిస్తామని చెప్తున్నారు, కానీ ఒక పక్క పర్యావరణాన్ని ఎవరిని రక్షిస్తున్నారు? మావోయిస్టుగా లేకపోతే ప్రభుత్వమా? మావోయిస్టులు ఒకవైపు, ప్రభుత్వం ఇంకోవైపు. ఇట్లా అడవుల మధ్యలో ఒక భీకర పోరు జరుగుతుందని చెప్పవచ్చు. మనకు మన తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్ట్ కిషన్జీ చనిపోయినప్పుడు కూడా ఆయన వెస్ట్ బెంగాల్లోని ఒక అడవి భాగంలో చనిపోవడం జరిగింది. ఈ రకంగా అడవులు అనేటివి కేంద్రాలుగా మారిపోయాయి. అడవులు అనేటివి నా చిన్నతనంలో చదువుకున్నప్పుడు నేను చదువుకున్నా అంటే దీక్షగుంటలో మనకు వర్షాలు చక్కబడాలి, ఎండలు కరెక్ట్ మామూలుగా ఉండాలి అంటే 33% పర్యావరణం రక్షణ చేయాలని ఉంది. కానీ ఇప్పుడు భారతదేశం 22% ఏమో వచ్చింది. అంటే మనం ఇంకా 11% అడవులను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ విధ్వంసకరమైనటువంటి అభివృద్ధి ఎవరు చేస్తున్నారండి? ఇదంతా ఎవరు? ఇప్పుడు మనకు నల్లమల అడవులు ఉన్నాయి, ఇంకా చాలా అడవులు ఉన్నాయి. మొన్న నేను కేరళ పోయొచ్చాను. కేరళ ఎంత గ్రీన్గా ఉంది. కొబ్బరి చెట్ల మధ్యలో కేరళ ఉన్నట్టు అనిపించింది నాకు. కేరళ మధ్యలో కొబ్బరి చెట్లు కాదు, కొబ్బరి చెట్ల మధ్యలో కేరళ ఉంది. అంటే అంత పర్యావరణంగా అది కేరళ వెలుగుతుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? వాళ్ళు చాలా దెబ్బతినిపోయారని మనం చెప్పుకోవచ్చు. అంటే మనకు ప్రకృతి అనేది మనం కాపాడుకోకపోతే దానివల్ల వచ్చే పర్యవసనాలు ఎట్లా ఉంటాయి, అది ఏ రకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి నమూనా దారితీస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ అభివృద్ధి అనేది మళ్ళీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మానవాళి అంటే ఏ మానవాళి అండి? ఆడవాళ్ళ, మగవాళ్ళ? ఇక్కడ ఆడవాళ్ళు ఫెమినిస్ట్ అంటే ఆడవాళ్ళ హక్కుల గురించి పోరాడే సంస్థలు, దాన్ని మనం ఫెమినిజం అనవచ్చు. అంటే ఆడవాళ్ళకి కూడా సమాన హక్కులు. మొదట్లో వాళ్ళకి ఓటు హక్కు ఉండకపోయేది. ఓటు హక్కు కోరుకోవడము, సమానమైనటువంటి వేతనాన్ని కోరుకోవడము, సమానమైనటువంటి భాగస్వామ్యాన్ని కోరుకోవడము, సమానమైనటువంటి చదువును కోరుకోవడము. ఇప్పుడు మా ఇంట్లోనే నన్ను మా అమ్మ నాన్న చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. మా అక్క చిన్నప్పుడే పెళ్లి చేశారు. అంటే నీకు అక్కడ ఆమెకు అన్యాయం జరిగినట్టే. మా అమ్మ కూడా చదువుకోలేదు. అంటే ఇక్కడ మనకేంటంటే ఆడవాళ్ళలో కూడా సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన విద్య ఇవన్నీ కూడా కల్పించడం అనేది ఫెమినిస్ట్ చెప్తుంది. ఇక్కడ మనం పర్యావరణాన్ని కూడా గురించి ఆలోచిస్తే మరి పర్యావరణాన్ని మనము ఈ యొక్క స్త్రీవాద కోణంలో ఎట్లా చూడాలి? అంటే ఈ అభివృద్ధిని మనం ఎట్లా స్త్రీవాద కోణంలో ఎట్లా చూడాలి? అభివృద్ధి అనేది స్త్రీవాదులు ఏమంటారు అంటే ఇది మెస్కులానిటీ, ఫెమినానిటీ. మెస్కులానిటీ అంటే వీరత్వము, మగత్వము. ఇప్పుడు మగధీర అని పాటలు వస్తాయి కదా. ధీర మగధీర అని ఒక పాట మీరు వినే ఉంటారు. అంటే అది మ్యాస్కులైన్. అది ఫెమినైన్ అంటే ఏంటంటే మనోహర అని ఒక పాట ఉంటుంది. అట్లాంటి ఫెమినైన్ అని చెప్పుకోవచ్చు.
మీకు అర్థం కావడానికి మగ ఆడకు గల తేడా చెప్పడానికి ఈ రెండు విషయాలు నేను చెప్పవలసి వస్తుంది అన్నట్టు. అంటే ఇట్లా మనము సమాజాన్ని కానీ లేకుంటే పర్యావరణాన్ని కానీ అసలు స్త్రీవాద దృక్పథం నుంచి ఎట్లా చూడాలి, మార్క్సిస్ట్ దృక్పథం నుంచి ఎట్లా చూడాలి, దళిత బహుజనవాదం నుంచి ఎట్లా చూడాలి. ఎవరు మరి చాలా మంది అంటుంటారు, అబ్బాసు అసలు ఈ యొక్క పర్యావరణాన్ని ఎవరు దెబ్బతీస్తున్నారు, మేమైతే కాదు, ఇది బాగా కార్లు వాడుకొని సిటీలలో పెద్ద పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళే, పరిశ్రమలు పెడుతున్న వాళ్ళు దెబ్బతీస్తున్నారు, మా దళితులకు దీన్ని రక్షించడమే తప్ప భక్షించడం తెలియదు అని కొంతమంది అంటారు. ట్రైబల్స్ అయితే వాళ్ళు అసలు అడవిలోనే ఉంటారు. సారు మేము చెరువులో చెరువు నీటి తాగడం వల్ల చెరువులో నీళ్ళు అయిపోతాయా సారు, గిరిజనులు వాళ్ళ భూములలో వాళ్ళు పనిచేసుకుంటే అది మనకు పర్యావరణానికి ఏమైంది సారు అని అంటే, మేము పనిచేసినా మనం ప్రకృతిని కాపాడడానికే పనిచేస్తాం తప్ప ప్రకృతి మీద దెబ్బేయడానికి కాదు అనేది గిరిజనుల వాదన. అంటే ఇట్లా దళిత వాదన, గిరిజనుల వాదన, మావోయిస్ట్ నక్సలైట్ల వాదన, ప్రభుత్వ వాదన, మధ్యతరగతి వాదన, ఉన్నత తరగతి వాదన, ఇట్లా రకరకాల తరగతులు ఉన్నాయి. దాంట్లో స్త్రీవాదులు ఎట్లా అనుకుంటున్నారు, స్త్రీవాదులు ఏ రకంగా పర్యావరణాన్ని చూస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. అసలు స్త్రీవాదం అంటే ఏంటండి? వాట్ యు మీన్ బై ఫెమినిజం? ద మీనింగ్ ఆఫ్ ఫెమినిజం ఈస్ ఆర్గ్యూయింగ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది ఉమెన్ ఇస్ కాల్డ్ ఫెమినిజం. అయితే ఈ అభివృద్ధికి, ఈ విధ్వంసానికి మేము కారణం కాదని ఈరోజు స్త్రీవాదులు చెప్తా ఉన్నారు. 1970లో వచ్చినటువంటి ఫ్రెంచ్లో వచ్చినటువంటి ఈ యొక్క స్త్రీవాద ఉద్యమం ఏదైతే ఉందో, వాళ్ళు ఎక్కువ ఫెమినిజం అనే ఒక కొత్త కాన్సెప్ట్ను వాళ్ళు చెప్పారు. అంటే ఎన్విరాన్మెంటల్ ఫెమినిజం, అంటే ప్రకృతిపరమైనటువంటి స్త్రీవాదం. అంటే ఏంటి అంటే ఎకో ఫెమినిజం అంటే ఏంటి అంటే అది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. దీనికి లక్ష్యాలు ఏంటంటే లింగ అభివృద్ధి, అంటే జెండర్ డెవలప్మెంట్ మరియు పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ప్రతిబింబించడం. అంటే ఆడవాళ్ళు అభివృద్ధికి మరి లింగ అభివృద్ధికి మరియు పర్యావరణాల మధ్య, అంటే జెండర్కి మరియు అభివృద్ధికి గల సన్నిహితాన్ని వివరించడం అనేది ఈ యొక్క పాఠం యొక్క ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. రెండో ప్రధానం ఏంటి అంటే ఈ జెండర్ కును మరియు పర్యావరణ శాస్త్రంలో ప్రధాన చర్చలు, అంటే దీంట్లో ఎవరెవరు ఏ చర్చలు చేశారనేది కూడా మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. ఎకో ఫెమినిజం మరియు ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజం అనేది రెండు విభిన్న కోణాల మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్య మరియు అనుబంధాలను సామాజికశాస్త్ర కోణం నుంచి విధిస్తాం. మనకి ఇక్కడ రెండు రకాలైనటువంటి కోణాలు, ఒకటేమో ఎకో ఫెమినిజం, రెండోదేమో ఎన్విరాన్మెంటల్ ఫెమినిజం. ఈ రెండు పదాలు కూడా మనకు చూడడానికి సాదాసీదాగా ఉన్న ఈ రెండింటి మధ్యలో చాలా ఒక చిన్న తేడా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రెండింటికి గల తేడాను కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. మొత్తంగా ఈ పాఠం ఏం చెప్తుంది అంటే, ఎకో ఫెమినిజం అంటే పర్యావరణానికి మరియు స్త్రీవాదానికి గల సంబంధాన్ని ఇది చెప్తా ఉంది. ఫెమినిస్ట్ పర్యావరణం అంటే స్త్రీవాద కోణం నుంచి పర్యావరణం చూడడం కూడా ఈ యొక్క పాఠం యొక్క ప్రధాన లక్షణంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మానవ జాతి మనుగడ సమాజం మరియు పర్యావరణం మధ్య సమతుల్య సంబంధంపై ఆధారపడి ఉందని ఎక్కువ గుర్తించబడుతున్న ప్రపంచంలో మనం ఈరోజు జీవిస్తున్నాం. మనం ఎట్లాంటి జీవితం గడుపుతున్నాం అంటే ప్రతిదీ కూడా మనకు ప్రకృతి మనుగడ ఉంటేనే మన మనుగడ ఉంది అనేది మనకు ఇక్కడ ప్రతిరోజు మనం జనాలు అర్థం చేసుకుంటున్నారు. ప్రతిరోజు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మనం ప్రకృతి బాగుంటానే మనం బాగుంటాం. అది కనుక ఆ సమతుల్యత కనుక దెబ్బతింటే, అంటే మానవాళికి మరియు ఈ యొక్క ప్రకృతికి ఆ యొక్క ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని ఏమంటారంటే బయోటిక్ బ్యాలెన్స్ అంటారు. అది ఏదైతే ఉందో అది కనుక దెబ్బతింటే మానవ జాతి మనుగడే దెబ్బతింటుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ మనకు గమనిస్తున్నటువంటి విషయం. దీన్ని దెబ్బతినకుండా మనం ఎట్లా చూడాలి? అట్లాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఎన్విరాన్మెంటల్ సెన్సిటివిటీ అంటారు. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి స్పృహ కలిగి ఉండడం, చెట్లను జాగ్రత్త కాపాడటము, చెట్లను పెంచడము, చెట్టుకు అన్యాయం జరగకుండా చూడడం, దీన్ని మనం ఎన్విరాన్మెంటల్ సెన్సిటివిటీ అంటాం. ప్రకృతి మరియు ప్రకృతి మధ్య ఖండన గురించి స్పృహ వచ్చినప్పుడే ఈ జీవన సమతౌల్యం సాధ్యమవుతుంది. ప్రకృతి మరియు ప్రకృతి మధ్య ఖండన గురించి అంటే నేచరు మరియు బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ది నేచర్ మధ్యలో మనకు ఆ డిఫరెన్స్ తెలిస్తేనే మనకు ఈ యొక్క దీని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సంస్కృతి మరియు అన్యోన్యతను ఏర్పరిచే విభిన్న ఆలోచనలు మరియు వ్యవస్థను అర్థం చేసుకున్నాం. అంటే ఇంకోటి కూడా ఏంటంటే మనం ప్రకృతిని ఏ సంస్కృతి ఎట్లా చూస్తుంది అనేది కూడా
ఇక్కడ చాలా ముఖ్యం. మనకు ఎట్లా అంటే వందన శివ ఉందనుకోండి. వందన శివ ఏమని చెప్తుందంటే, ప్రముఖ ఎన్విరాన్మెంటలిస్ట్ ఏం చెప్తుందంటే, వెస్ట్రన్ సొసైటీ హ్యాస్ సీన్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఎ కమాడిటీ. అంటే వెస్ట్రన్ రేషనల్ మోడల్, అంటే ఏదైతే వెస్ట్రన్ రేషనల్ మోడల్ ఉందో అదేంటి అంటే ప్రకృతిని ఒక వస్తువులాగా, లేకుంటే స్త్రీని ఒక వస్తువులాగా. ఇప్పుడు మనం కొట్లో పోతే బియ్యం, ఉప్పు, కారం ఎట్లా కొనుక్కుంటామో, ఆడవాళ్ళని కొనుక్కోవడము, ప్రకృతిని నాశనం చేయడం అనేది కూడా అట్లా వెస్ట్రన్ చూస్తుంది అనేది మనకు వందన శివ గారు చెప్తున్నారు. అదే మన ఇండియాలో ఎట్లా చూస్తారు అంటే, ఇండియాలో ఏంటంటే ఎస్పెషల్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, ఈ కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే ప్రకృతిని దేవతగా పూజించడం అనేది జరుగుతుంది. మీరు చూడండి, మీరు ఉదాహరణకు ఉస్మానియా పోతే ప్రతి చెట్టుకు పసుపు కుంకుమ పెట్టేసేసి దాన్ని ఒక దేవతగా పూజించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్, వర్కర్స్, వాళ్ళు వీళ్ళంతా కలిసి అక్కడ చాలా నాగదేవతని, ఆ దేవతని, ఈ దేవతని, అంటే ప్రకృతిని కొలిచి దాన్ని కాపాడుతూ ఉండే లక్షణం అనేది ఈ యొక్క సౌత్ ఏషియాకు ఉందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సౌత్ ఏషియా అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇట్లా ఈ కంట్రీస్లలో మనకు తులసి చెట్టు ఉందనుకోండి. తులసి చెట్టును చాలా ప్రేమగా చూసుకుంటారు. అదేవిధంగా మీరు బనియాన్ ట్రీ ఉందనుకోండి, అంటే మర్రి చెట్టు ఉందనుకోండి, దాన్ని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. మన వేప చెట్టు ఉందనుకోండి, వేప చెట్టును కూడా చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఊర్లలో ఇప్పుడు ఏంటి జిల్లేడు చెట్టు అని ఒకటి ఉండదు, మీకు తెలుసో లేదో. జిల్లేడు చెట్టును చిన్నప్పుడు అది నాకు ఏదో ఇక్కడ గాయం అయితే దాని చుట్టూ అది పెట్టి ఆ జిల్లేడు పాటలు పెట్టేవాళ్ళు. అంటే జిల్లేడి పాలకి ఈ యొక్క రోగాలను తగ్గించే బాగుందని మనకు నమ్ముతారు. అంటే ప్రతి చెట్టుకు కూడా ఒక మెడిసినల్ వాల్యూ ఉంది అనేది ఇక్కడ మనకు భారతదేశంలో ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాలు కానివ్వండి, లేకుంటే మన లాంటి రాష్ట్రాలు కానివ్వండి, ఈ యొక్క ఆయుర్వేద, ఆ తర్వాత వీటి మీద ఎక్కువగా ఉండడము, ప్రతి చెట్టుకి ఒక మెడిసినల్ వాల్యూ. అంటే ఇక్కడ ఒకటి మీరు అర్థం చేసుకోవాలండి, ఏంటంటే భారతదేశం అనేది సమ ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, భారతదేశంలో మీకు అన్ని రకాలైనటువంటి మొక్కలు, అన్ని రకాలైనటువంటి పంటలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు యూరోప్ అయితే పూర్తిగా చలి, ఆఫ్రికా అయితే పూర్తిగా ఎండ. అక్కడ మీకు సరైనటువంటి బయోడైవర్సిటీ లేదు. కానీ ఇండియా లాంటి దేశాలలో ఏంటంటే నీకు అన్ని రకాల ఔషధ మొక్కలు ఉంటాయి, అన్ని రకాల పంటలు ఉంటాయి, అన్ని రకాలైనటువంటివి ఉంటాయి. ఇది ఒక బయోడైవర్సిటీ, బయోటిక్ ఉన్న దేశంగా మనం గమనించాలి ఇక్కడ. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మనము నేముని తీసుకున్నా, లేకుంటే తులసి చెట్టును తీసుకున్నా, లేకుంటే మర్రి చెట్టును తీసుకున్నా, మీరు ఊర్లో దీక్షగుంట ఊర్లో కానీ ప్రతి చెట్టు కూడా ఒక మెడిసినల్ వాల్యూ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాతకాలం వాళ్ళని అడిగితే, ఇప్పుడు నాకు ఈ పెదాలు తెల్లబడుతున్నప్పుడు వాళ్ళు ఈ మన ఇదేం చెట్టు అండి, గోరింటాకు చెట్టు దాన్ని పెట్టారు. అంటే అది తక్కువ, అది మనిషి శరీరంలో ఉన్నటువంటి వేడిని అది గుంజుకొని అది వైట్ ప్యాచెస్ పోతాయి అనేది చేశారు. మా ఊర్లో కనకమ్మ అనే ఒక ఆమె దాన్ని వాడింది, తక్కువైంది. అంటే నీకు ఈ గోర్ల మీద చెట్టుకి మనిషి శరీరంలోని ఈ యొక్క పూతని వాటి తగ్గించే అవకాశం ఉంది. అంటే ఇట్లా, అంటే ప్రతి చెట్టుకి కూడా ఇక్కడ పర్యావరణంలో మనం ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలండి. మనం కనుక జీవ అభివృద్ధిని, లేదా పర్యావరణ అభివృద్ధిని, జీవ పరిణామాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, అక్కడ ఉన్నటువంటి సమశీతోష్ణ స్థితికి అనుగుణంగా అక్కడ జీవి పుట్టడానికి, సర్వైవ్ కావడానికి అనుకూలంగా అక్కడ మొక్కలు అవి కూడా పెరుగుతాయి. మనం వాటిని అర్థం చేసుకొని వాటిని కాపాడుకోవాల్సినటువంటి విషయము, బాధ్యత మన మీద ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రాంతంలో మనకి రకరకాల ఔషధాలు గల మొక్కలు, మనకు తులసి చెట్టు అయితే ఒక పవిత్రంగా, లేకుంటే మర్రి చెట్టును, ఇట్లా రకరకాల చెట్టు అనేది మనం చాలా పవిత్రంగా చూస్తూ ఉంటాం. ఈ పవిత్రంగా చూసే విధానం అనేది ఒక సౌత్ ఏషియాలోనే ఉంది. అంటే అందుకనే వందన శివ గారు ఏమంటారు అంటే, మన భారతదేశం లాంటి దేశాన్ని, మన పర్యావరణాన్ని ఐడియాలజికల్గా చూడాలి. ప్రకృతి అంటే అది స్త్రీతో పోల్చబడ్డది, అండ్ వికృతి అంటే దానికి వ్యతిరేకంగా పురుష, అంటే దీన్ని ఈ పురుష, ఈ ప్రకృతినే శక్తి, ఇది పవర్ అని కూడా అంటారు. ఇది ఇన్ కంజంక్షన్ అంటే దీంతో కలిసి ఉంటుంది. దీంతో కలిసి ఉంటుంది, పురుషుని యొక్క పురుష అంటే మాస్కులైన్ తోటే కలిసి ఉంటుంది. ఇది భారతదేశానికి ప్రత్యేకత. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అదేంటంటే మాధురి దీక్షిత్ ఇట్లా చెట్టుకు, తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటే షారూఖ్ ఖాన్ కింద ఒక దాంట్లో అదేంటి ఒక సినిమాలో వాడు చేస్తూ ఉంటాడు. అంటే దాని పవిత్రతను అక్కడ మనకు చూపించడం, కోయిలా అనే సినిమాలో ఆ పవిత్రతను మనకు చూపించాడు.
అంటే ప్రతి సినిమాలో చూడండి, ప్రతి పోయంలో చూడండి, చంద్రబోస్ను చూసుకోండి, మౌనంగానే ఎదుగమని చెట్టు మనకు చెప్తుంది. అది ఎంతమందికి అది ఆ పాట ఇన్స్పిరేషన్ ఇచ్చిందో. మరీ ముఖ్యంగా ఈ అందులోకి వీళ్ళందరికీ అది చాలా ప్రధానంగా చాలా విశ్వాసాన్ని అది కల్పించడం జరిగింది అన్నట్టు. అంటే మనకి ఇక్కడ చెట్టు ఏం చెప్తుంది, చెట్టు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, ఆ ఓపిక కానివ్వండి, 10 మందికి హెల్ప్ చేసి అది మళ్ళీ మన నుంచి ఏం కోరుకోదండి. అది సహజంగా దాన్ని మనం బతికించి చాలు. ఇప్పుడు నీకు గాలి, నీరు, ఆ తర్వాత సూర్యరశ్మి, చెట్లు అవి మనకి ఇస్తాయే తప్ప పశుపక్షాదులు మన నుంచి అవి ఏం కోరుకో. అట్లా ఏఆర్ రెహమాన్ సాంగ్లో ఒకటి ఉంటుంది, నేలకు, గాలికి, సూర్యునికి ఏ స్వార్థం లేదు, అందరికీ అవి సమానంగా ప్రవర్తిస్తాయి, కానీ మనమే వాటిని అవి చేస్తామని అది మనకు ఏఆర్ రెహమాన్ పాట కొమరం పుల్లో ఉంది. అంటే అది కూడా ప్రకృతికి సంబంధించిన పాట కాబట్టి చెప్తున్నాను. ఈ రకంగా మనకి ప్రకృతికి ఉన్న ఈ యొక్క సమాజానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అవినాభావ సంబంధం కనుక ఒకవేళ దెబ్బతిపోతే మొత్తమే ప్రకృతి మొత్తం మనం అసలు ఈ మానవాళి మొత్తం కూడా దెబ్బతిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. మనం కనుక అవతార్ సినిమా చూస్తే, అవతార్లో మనకి ఏ రకంగా ఈ యొక్క ఏంటి అక్కడ గనులు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, అక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి చూస్తారు, హీరోయిన్లు దాన్ని వ్యతిరేకించి దాన్ని పోరాడతారు. ఆ రకంగా మనకు అవతార్ సినిమా అనేది మనకు ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే అదంతా ఏంటంటే ఒక బయోటెక్నికల్ ల్యాబ్స్ ఉంటాయి, ఆ ల్యాబ్స్లలో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఆ రీసెర్చ్లో ఏంటంటే వాళ్ళు ఆ గిరిజన గ్రామాలలో ఉన్నటువంటి సంపదనని, ఆ చెట్లని వాళ్ళు తీసుకుందాం అనుకుంటారు. ఆ లోకల్ పీపుల్కును ఈ ఇన్వేడర్స్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి జరిగిన పోరే మనకు అవతార్ సినిమా. మీరు జార్ఖండ్ ముక్తి మోర్చా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి గిరిజన ఉద్యమాలు, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్లెయిన్ ట్రైబల్ ఏం చేస్తారంటే ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళకు చదువు సరిగా రాకపోవడం వల్ల వాళ్ళ పేరు మీద దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళు జాబులు కొట్టడం జరుగుతుంది. అంటే ప్రతి గిరిజన ప్రాంతము, ప్రతి ఈ ఖనిజాలు, ఈ మీకు గిరిజన ప్రాంతాలలోనే ఖనిజాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బాగా ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడానికి, ఇప్పుడు వేదాంతాన్ని తీసుకోండి. మీరు వేదాంతం మీద ఎంత పెద్ద రచ్చ జరిగింది సుప్రీంకోర్టులో. అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా ట్రైబల్స్కి వాళ్ళు వేదాంతం మీద ఒక పిటిషన్ వేసిన తర్వాత కానీ అది మనకు కోర్టు తీర్పు ప్రకారం వేదాంతాన్ని కూడా వెళ్ళిపోయాడు. మనకు మైనింగ్ ఇష్యూస్ కానీ, కొండలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినవి. వీటి మీద అది గిరిజనులకు, అక్కడ జీవిస్తున్నటువంటి వ్యక్తులకి. ఇప్పుడు సాయిబాబా గారిని అరెస్ట్ చేశారు. సాయిబాబా గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన నక్సలైట్లకు హెల్ప్ చేస్తున్నాడు. కొంతమంది ఏమంటారు అంటే సాయిబాబా దగ్గర ఈ మైనింగ్ మాఫియా అంటే ఈ యొక్క పెట్టుబడిదారులు, ఈ మైనింగ్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే అరాచకాలు మొత్తం ఆయన దగ్గర డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయనను నక్సలైట్లు అనే పేరుతోటి, ఆయనను అర్బన్ నక్సలిజం అనే పేరుతోటి ఆయనను లోపల పెట్టారనేది ఒక వాదన. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇదంతా కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి వ్యవహారం అండి. ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ప్రపంచ ప్రభుత్వాలు కానివ్వండి, ఈరోజు దేని మీద ఫోకస్ చేస్తున్నాయంటే అందరూ కూడా ఎన్విరాన్మెంటలిజం మీదనే ఫోకస్ చేస్తున్నాయి. ఎన్విరాన్మెంటల్ మీద అనేది ఫ్యూచర్. ఇప్పుడు టెస్లా కంపెనీ తీసుకున్నాం అనుకోండి, టెస్లా వాడు ఏమంటున్నాడు, మనకు 2050 వరకు పెట్రోల్ అయిపోయే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? పెట్రోల్ అయిపోతే అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, అందుకనే వాడు ఇప్పుడు సూర్యుని మీద నడిచే ఒక సోలార్ పవర్ని వాడు కనిపెట్టి వాడు టెస్లా కంపెనీ కార్లన్నీ కూడా మనకు సోలార్ పవర్తో నడుస్తాయి. అంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి, మన గనుల్ని రక్షించుకోవాలి, పెట్రోల్ని రక్షించుకోవాలి. అమెరికాకి ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళు ఏమాలోచిస్తారంటే వాళ్ళ వనరులు మాత్రం అయిపోకూడదు, కానీ పక్కన వనరులు మాత్రం అయిపోవాలి, వాళ్ళు మాత్రం రిచ్గా ఉండాలి, మిగతా వాడు మాత్రం భిక్షకంగా ఉండాలి అనేది అమెరికా ప్రభుత్వ ప్రయత్నం. అందుకనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ని కానీ లేకుంటే బొగ్గుని కానీ చాలా తక్కువ స్థాయిలో వాడతారు, పక్కనటువంటి వాటి మీద మాత్రం ఎక్కువగా ఆధారపడతారు. అమెరికా అనేది ది హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్ రిసోర్సెస్, ది హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ అనేది మనకు అమెరికాలో ఎక్కువగా ఉంది. మీరు ఒక 10th ఇంటర్మీడియట్ అబ్బాయినో అమ్మాయినో చూశారనుకోండి, అమెరికన్ అమ్మాయిని చూస్తే వాడు మన ఇండియాలో డిగ్రీనో పీజీనో చేసే అబ్బాయిలాగా ఉంటారు. అంటే వాళ్ళ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ అనేది ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ప్రకారం అది
30 times హయ్యర్ దెన్ ది ఇండియన్ చైల్డ్. అంటే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. ఎనర్జీ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, వాళ్ళ నేచర్ని వాళ్ళు ఒక రకంగా వాళ్ళు పూర్తిగా చేశారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇదంతా ఎందుకు అంటే ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్స్ ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారండి? ఈ రోజులలో ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్స్ అనేది మరీ ముఖ్యంగా యూరప్, అమెరికా లాంటి దేశాలే ఎందుకు ఎక్కువ చేస్తున్నాయంటే, మీరు కనుక తీసుకుంటే మీకు సిటీలు కానివ్వండి, అర్బనైజేషన్ కానివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి, యూరప్, అమెరికాలలో విపరీతంగా ఉంది. అంటే వాళ్ళు ఉత్పత్తి చేసే బయోడైవర్సిటీ వేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మన ఇండియా లాంటి దేశాలు ఇవి ఇప్పటికీ పెద్ద పారిశ్రామికీకరణ చెందిన దేశాలు కావు. అలా అని ఇవి గ్రామీణ, ఇంకా భారతదేశం లాంటి దేశాలు ఏంటంటే 60-70% మంది ఇంకా వ్యవసాయం మీదనే ఉన్నారు, వ్యవసాయంతో బతుకుతున్నారు. కాబట్టి ఈ మన దేశాలు వేరు, అమెరికా, యూరప్ ఈ దేశాలు వేరు. అంటే మనకి ఇక్కడ పర్యావరణాన్ని ఎక్కువగా ఎట్లా అంటే పర్యావరణాన్ని ఎక్కువగా యూరప్ మరియు అమెరికా లాంటి దేశాలే దాన్ని ఎక్కువగా మనకు దెబ్బతీస్తున్నాయని చెప్పొచ్చు. ఆఫ్రికా, ఇండియా, సౌత్ ఏషియా ఈ కంట్రీస్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ తక్కువ, మనకు పెట్రోల్ వినియోగం తక్కువనే, ఆ తర్వాత మెటీరియల్ కన్జంప్షన్ తక్కువనే. ఈ రకంగా మనం ప్రకృతిని దెబ్బతీస్తున్నాం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ సమతౌల్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో, అంటే మనిషికి మరియు ప్రకృతికి మధ్య గల ఈ సమతౌల్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో అది మానవాళిని బాగా దెబ్బతీస్తుంది, మొత్తం మానవ మనుగడకే దెబ్బతీస్తుందని చెప్పచ్చు. మీకు సునామీలు రావచ్చు, లేకుంటే ఊర్లే కొట్టుకోపోవచ్చు, లేకుంటే కోవిడ్ రావచ్చు, స్మాల్ పాక్స్ రావచ్చు, H1B1 డిసీజెస్ రావచ్చు. ఇట్లా రకరకాల డిసీజెస్ ఈరోజు ఎందుకు వస్తున్నాయంటే మనం పర్యావరణాన్ని పూర్తిగా విధ్వంసం చేశాము, దానికి మనమే ఫలితాలు అనుభవించాలి అనేది మనం మానవాళి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అంటే మనం ప్రకృతిని ఎంత కాపాడుకుంటే అది మనల్ని అంత కాపాడుతుంది, మనం ప్రకృతిని ఎంత విధ్వంసం చేస్తే అది అంత విధ్వంసం చేస్తుందని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సంస్కృతి మరియు అన్యోన్యతను ఏర్పరిచే విభిన్న ఆలోచనలు, వ్యవస్థను అర్థం చేసుకుంటాము. స్పష్టంగా సమాజము మరియు ప్రకృతి ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్న వంటి స్పృహ యొక్క ఆవిర్భావానికి వివిధ కోణాలు ఉన్నాయి. అంటే ప్రకృతికి మరియు సమాజానికి ఎటువంటి సంబంధాలు అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. పర్యావరణ మేల్కొల్పు అవసరపు అలాగే వివిధ వ్యూహాల ద్వారా మనకు మరియు మన ప్రపంచం మధ్య అన్యోలాజికల్ లెన్స్ సాధించడం ఈరోజు చాలా ముఖ్యమైనది. అంటే మనకు మన ప్రపంచానికి మధ్యలో ఒక ప్రేమపూరితమైనటువంటి వాతావరణం, ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం అనేది, ఒక అన్యోన్యతా భావాన్ని మనం కలిగి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది కనుక లేకపోతే అది సాధించడం అనేది ఈరోజు ఒక పెద్ద టాస్క్గా మారిపోయింది ప్రపంచానికి మొత్తానికి. ఉండడానికి ఇల్లు ఉండదు, ఇక మనకి మొక్కలు నాటడానికి, చెట్లను చూసుకోవడానికి మనకి ఎక్కడ ఉంటుంది చూడండి. ఈరోజు సిటీలలో మీకు ఒక చిన్న మొక్క నాటడానికి వీలు లేకుండా పోయింది, ఇంటి ముంగట కానీ ఇంటి పక్కన కానీ. అంటే ఇక్కడ ఎందుకు అంటే ఈ ఎన్విరాన్మెంటల్ అన్యోన్యత దెబ్బతినిపోయింది. చిన్న స్కూల్స్, అసలు అది అక్కడ ఒక మొక్క ఉండదు, ఏముండదు, CCTV కెమెరాలు పెట్టి ఒక చిన్న స్కూల్లో, దాన్ని స్కూల్ అంటారా అండి? అసలు ఆ పర్యావరణం లేకుండా అట్లా పెరిగే అబ్బాయి ఎట్లా పెరుగుతాడు చెప్పండి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ పర్యావరణం అనేది స్కూల్స్ ఈ రోజులలో హైదరాబాద్ పుట్టకోటి చెట్టుకోటి ఉండి అవి వాటికి ఒక స్కూలు, ఒక చెట్లు ఉండదు, ఒక ఆట స్థలం ఉండదు. మరి గవర్నమెంట్ వాళ్ళు దానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే డబ్బులు సంపాదించడానిక ఇది ఏందనేది ఒకసారి ఎంక్వైరీ జరగాలి. సామాజికపరమైనటువంటి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎకో ఫెమినిజం అంటే ఏంటి? పర్యావరణ స్త్రీవాదం అనేది స్త్రీవాదం యొక్క శాఖ అని కూడా పిలువబడే ఒక ఉపన్యాసం. అంటే ఇట్స్ ఎన్ బై ప్రొడక్ట్ ఆఫ్ ది ఫెమినిజం. అంటే స్త్రీవాదం యొక్క కొనసాగింపుగా మనం ఎకో ఫెమినిజం అని చెప్పుకోవచ్చు. 1974లో ఫ్రెంచ్ స్టొకోబోయిన్ అనే పదాన్ని రూపొందించారు. ఈ స్టొకోబోయిన్ అనే ఒక ఆమె ఈ ఫ్రెంచ్ విప్లవకారిని, ఆమె ఈ యొక్క ఎకో ఫెమినిజం అనేది ఆమె చెప్పడం జరిగింది. ఇది 70లో 80లలో జరిగిన పర్యావరణ ఉద్యమాల్లో ఇది ప్రచారణ పొందింది. ఈ ఎకో ఫెమినిజం అనేది చాలా అది పాపులారిటీ సాధించింది అని చెప్పొచ్చు. 1970లో కానీ 80లో కానివ్వండి, ఇప్పుడు మా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో, JNUలో, IITలో, IIMలలో మొత్తం స్త్రీవాదులు మొత్తం ఎకో ఫెమినిస్టులుగా మారి వాళ్ళు
స్త్రీవాదము మరియు ఈ యొక్క ప్రకృతి అనేది రెండు సేము. వీటి వల్లనే మనము సమతుల్యం పాటించినప్పుడే మనకు మనుగడ జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే 1970లో వచ్చినటువంటి ఈ యొక్క ఫ్రెంచ్ స్త్రీవాద ఉద్యమం అనేది ఈ యొక్క ఎకో ఫెమినిజానికి దారితీసింది. అది 1980లో మరియు 90లలో ఇప్పటికీ కూడా 2023లో ఉన్నాం మనం. 50 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎకో ఫెమినిజం అనేది రోజు రోజుకి మనకు ప్రజాదరణ పొందుతుంది తప్ప దాంట్లో ఎక్కువగా మనం విభేదించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం చేసినంత పర్యావరణ విధ్వంసం నాకు తెలిసి ప్రపంచంలో మన పిల్లలకు మనం ఏమి మిగిల్చలేకపోతున్నాం అనే బాధ నాలో మాత్రం ఉంది. ఎందుకంటే మనం పర్యావరణాన్ని ఎంతవరకు రక్షించాము? నేనైతే చిన్నప్పటి నుంచి కొన్ని మొక్కలు పెట్టాను, కానీ అది సరిపోదు కదా. నేను విధ్వంసం చేసింది అంటే ఇప్పుడు నేను ప్లాస్టిక్ కవర్లు ఖరీదించుకుంటాను, ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి, లేకుంటే ఇంకా వస్తాయి. అంటే నేను కూడా విధ్వంసంలో, పర్యావరణ విధ్వంసంలో ఒక భాగమేమో అనిపిస్తుంటుంది. చాలా కవితలు అవి రాశాను. సరే, ఇది పక్కన పెట్టండి, నా గురించి ఏం. కానీ ఈ యొక్క ఎకో ఫెమినిజం అనేది 1970లో మరియు 80లలో జరిగిన పర్యావరణ ఉద్యమాలలో ఇది ప్రజాదరణ పొందిందని మనం అర్థం చేసుకోవాలి. రాడికల్ ఎకో ఫెమినిజం మరియు కల్చరల్ ఎకో ఫెమినిజం. అంటే రాడికల్ ఎకో ఫెమినిజం ఏం చెప్తుంది అంటే అండి, ఇది స్త్రీలని మరియు ఈ యొక్క ప్రకృతిని ఒక వస్తువుగా చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు చలం గారు చెప్తారు, స్త్రీలు ఒక మనుషులే, వాళ్ళకి ఒక మెదడు ఉంది, వాళ్ళకి ఒక శరీరం ఉంది, వాళ్ళకి ఒక బుద్ధి ఉంది. మనం వాళ్ళ వస్తువుని అంటే వీనికి ఎప్పుడు వీని మగతనం చూపించడానికి ఆమెను ఎప్పుడు పడతాడు రేప్ చేస్తూ ఉంటాడు, మ్యారిటల్ రేప్ అంటారు దాన్ని. ఇప్పుడు వీని మగతనం అధికారం చూపించడానికి ఆయనకి ఇష్టం ఉందా లేదా అవన్నీ చూడకుండా ఎక్కడ పడతాడు చేస్తూ ఉంటాడు. అది దాన్ని మనం అంటే ఒక వస్తువుగా చూసినప్పుడే, ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఉంది, అది ఒక వస్తువు కాబట్టి అది మనం ఎక్కడ పోతే అక్కడ వాడతాం, దాన్ని కింద పడేస్తాం, దాన్ని పైన పడేస్తాం, దాన్ని మొత్తం విరిగొడతాం. నా ఫోన్ ఇప్పుడు అట్లనే దాని స్క్రీన్ పోయింది. అట్లే ఇప్పుడు మీరు ఒక స్త్రీని కూడా ఒక వస్తువులో భావించినప్పుడు ఏంటంటే నీకు పగలలేదు, రాయలేదు, అది మనిషి అనేది కూడా మర్చిపోయి ఒక వంటింటి కుందేలుగా ఆమెను చేసేసి ఆమెతో పనులు చేయించడము, ఆమెను లైంగికంగా వాడుకోవడము, ఎమోషనల్గా వాడుకోవడము, రాజకీయంగా వాడుకోవడము, ఇంకా అన్ని రకాలుగా వాడుకోవడం అనేది వాడుతున్నాం. అంటే మనం ఇక్కడ ప్రకృతిని ఎట్లా వాడుకుంటున్నామో ప్రకృతిని స్త్రీలను అదే రకంగా అంటే మన ఇష్టం ఉన్నట్లు వాడుకోవడం అనేది రాడికల్ ఎకో ఫెమినిజం చెప్తుంది. ఇది మనుషుల్ని ఇట్లా వాడుకుంటున్నారు అని చెప్తుంది. కల్చరల్ ఎకో ఫెమినిజం ఏం చెప్తుంది అంటే స్త్రీలను ప్రకృతి ఒకటే, ఈ రెండింటికి కూడా సున్నితత్వం ఉంటుంది. ఈ సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలని మనకు కల్చరల్ ఎకో ఫెమినిజం చెప్తుంది. అందుకనే ఈ యొక్క ఎకో ఫెమినిజం అంటే బేసిక్గా ఏంటంటే ఉమెన్ ఆర్ ఎంబెడెడ్ విత్ నేచర్ అండి. అంటే స్త్రీలు అనేది ప్రకృతి పర్యావరణంలో ఒక భాగం. ఈ యొక్క ప్రకృతి పర్యావరణం ఎంబెడెడ్ అంటే దాంట్లో ఒక భాగం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ స్త్రీలకి మరియు ప్రకృతికి గల సంబంధాన్ని మనం ఎకో ఫెమినిజం అంటాం. అయితే ఇక రాడికల్ ఫెమినిజం ఏం చెప్తున్నారు అంటే వీళ్ళని ఆడవాళ్ళని మరియు ప్రకృతిని ఇట్లా మనం చూడడం అనేది దానివల్ల ఏమవుతుందంటే కమాడిఫికేషన్ అంటారు. ఇప్పుడు మార్క్సిస్ట్ పరిభాషలో కార్ల్ మార్క్స్ గారు చాలా ప్రధానంగా ఈ సమాజం ఎటు మారుతుంది, ఏమవుతుంది అని చెప్తా ఆయన ఏలియనేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్ అని చెప్పాడు. కమాడిఫికేషన్, పెట్టుబడిదారి విధానంలో ఏమవుతుందంటే మనిషి కూడా ఒక వస్తువులాగా మారిపోయే అవకాశం ఉంది. ఎవరికైనా ఒక టాలెంట్ ఉందనుకోండి, వాడిని ఎంబటే జనాలు వాడిని బతకనియరు, వాడిని ఒక వస్తువులాగా బాగా చేసి ఇంకా ఇంకా చేస్తూ ఉంటారు. ఒక మంచి చదువుకునే సరుకులుగా చేస్తారు. ఇప్పుడు మన విద్య కూడా ఒక సరుకు అయిపోయింది, నువ్వు అంగట్లో అమ్ముకోవడానికి. అంటే ఒక సరుకు విద్య కమాడిటీ అయిపోయింది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే పెట్టుబడిదారి విధానంలో ఏంటంటే ప్రతిదాన్ని కూడా ఒక వస్తువులాగా మార్చడం అనేది ఈ యొక్క పెట్టుబడిదారి విధానం యొక్క లక్షణం. పెట్టుబడిదారి విధానంలో ఏంటి అంటే మనిషిని రక్తం పీల్చి పిప్పి చేయడం అనేది ఒక పెట్టుబడిదారి విధానం. అంటే అందుకనే స్త్రీవాదులు ఏమంటున్నారంటే ఎకో ఫెమినిజం అనేది ఇట్ ఇస్ రిలేటెడ్ విత్ ది రాడికల్ ఎకో ఫెమినిజం అనేది ఈ యొక్క ప్రకృతిని మరియు సమాజాన్ని ఒక స్త్రీవాదాన్ని ఒక వస్తువులుగా సరుకులుగా చూడడం జరుగుతుంది. కాబట్టి వీరికి దోపిడీ అధికోరణమైంది అనేది వీళ్ళు చెప్తారు. రాడికల్ ఎకో ఫెమినిస్టులు పితృస్వామ్య సమాజం మరియు ఆధిపత్య సిద్ధాంతాలు ప్రకృతిని మరియు స్త్రీలను సమానం చేస్తాయి.
అంటే ఈ యొక్క ప్యాట్రియార్కీ మరియు ఆధిపత్యం అంటే డామినేషన్. ఈ డామినేషన్ ప్రతి వాడు మగవాడు ఆడవాళ్ళ మీద డామినేట్ చేయాలనుకుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద. ముఖ్యంగా ఏంటంటే మగవాడు ఆడవాళ్ళ మీద డామినేట్ చేయాలి, సమాజం మీద డామినేట్. ఈ ఈ మాస్కులైనిటీ అనేది వాడు నేచర్ మీద డామినేట్ చేయాలి అనేది ఉంటుంది. మీరు టెర్మినేటరు లేకుంటే ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఏంటంటే డామినెంట్, ఒక రకమైన ఫెమెన్. ఇవి ఆధిపత్య భావజాలాలు. మన సినిమాలు కూడా ఒక ఆధిపత్య భావజాలాన్ని అవి మనకు సూచిస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ పితృస్వామ్యము మరియు ఆధిపత్య భావజాలాలు అనేటివి స్త్రీవాదాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయని మనం, స్త్రీలను మరియు మన యొక్క ప్రకృతిని బాగా దెబ్బతీస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు సరుకులుగా వాటిని వాడడము, ఇది దోపిడీ అధికరణమైంది అనేది మనకు రాడికల్ ఫెమినిస్టులు చెప్తా ఉన్నారు. ఎకో ఫెమినిజం అండ్ కాంట్రిబ్యూషన్ అంటే ఈ యొక్క పర్యావరణ స్త్రీవాదం ఏం చెప్తుంది? ఈ పర్యావరణ స్త్రీవాదం మరియు పర్యావరణ అవగాహన మరియు సిద్ధాంతం పర్యావరణ క్షీణత మరియు మహిళల అణచివేత మధ్య సంబంధాన్ని సాంస్కృతిక దృక్కోణం నుండి ప్రశ్నించడం మరియు అర్థం చేసుకోవడం అవసరాన్ని ప్రస్తావించింది వందనా శివ. అంటే దీన్ని ఒక కల్చరల్ యాంగిల్ నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు మనం మార్క్సిజం నుంచి ఇంకా రకరకాలు చేసుకున్నాము. ఈ యొక్క వందనా శివ గారు ఏమంటారంటే సాంస్కృతిక దృక్పథం నుండి మనం ఈ యొక్క పర్యావరణ క్షీణత మహిళల అణచివేత మధ్య సంబంధాన్ని మనం సాంస్కృతికంగా అర్థం చేసుకోవాలని వందనా శివ గారు చెప్తున్నారు. ఆమె ప్రధానమైన వాదన ఏమిటంటే లింగము మరియు పర్యావరణం మధ్య సన్నిహిత సంబంధం గురించి అవగాహన కలిగి ఉండడం మరియు మానవులు ప్రకృతి యొక్క సమగ్ర దృక్పథాన్ని అవలంబించవలసిన అవసరం. అంటే ఒక టోటల్ మనకు అవగాహన ఉండాలి, ఒక టోటల్ అది ఉండాలి ప్రకృతి పట్ల, అట్లే స్త్రీల పట్ల కూడా. ఇది వందనా శివ గారు మనకు చెప్తున్నారు. శివ తన ఫెమిలియర్, స్లేయింగ్ అల్వర్ మరియు స్త్రీలు మరియు ప్రకృతిపై ఆమె చేసిన ఇతర రచనలో స్టేయింగ్ అలైవ్ అనేది ఆమె పుస్తకం. ఆమె రాసిన పుస్తకం ఏమంటుందంటే స్త్రీలకు మరియు పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. అంటే వందనా శివ గారు యొక్క దాంట్లో స్టేయింగ్ అలైవ్ దాంట్లో ఈ యొక్క పర్యావరణానికి మరియు అణచివేత అంటే మహిళల అణచివేత, పర్యావరణ క్షీణత ఈ రెండింటికి మధ్యలో దగ్గర సంబంధం ఉందని చెప్తుంది. పర్యావరణ క్షీణత వెనుకనేమో డెవలప్మెంట్ ఉంటే మహిళల అణచివేత మధ్యలో ఈ ప్యాట్రియార్కీ ఉంది. ఈ రెండు కూడా మగవాడు అనేవాడు ఈ యొక్క ప్రకృతి అణచివేస్తున్నాడు, మహిళలను అణచివేసి తనకు తాను ఉన్నత స్థానంలో ఉన్నాడు. అందుకనే అంటే ఈ మధ్యలో ఒకటి వినబడట్లేదు, ఎట్లా అంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఆడవాళ్ళు ఉన్నారని. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ నా విజయం వెనుక మా అమ్మ ఉంది అన్నాడు. లేకుంటే మేరే పాస్ మా హై అన్నాడు. నీ దగ్గర ఏముందిరా అంటే మేరే పాస్ మా హై అని ఉన్నాడు. అంటే అమ్మను మించింది ఎవరు లేరు అని. అంటే ఈ అణచివేత కాదు, మహిళలను పైకి తీసుకురావాలి, సమాన సాధికారత అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే మహిళలు అనేవాళ్ళు వాళ్ళు అణచివేసే ప్రోగ్రాం ఒకటి జరుగుతుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా కాకుండా మహిళలకు సమాన అవకాశాలు అవి రావాలనేది వందనా శివ గారు కోరుకుంటున్నారు. స్త్రీ మరియు పురుష సూత్రాలు చారిత్రాత్మకంగా మనం కనుక చూస్తే, అంటే మనం నా చిన్నప్పుడు ఎప్పుడో పటాలు వేసేటప్పుడు ఊర్లలో దీక్షకుంటలో మన అభిమన్యుడు చనిపోయినప్పుడు చాలాసార్లు ఏడ్చాను చిన్న పిల్లలు. అంటే ఆయన దొంగచాటుగా వాళ్ళంతా రావడము, అభిమన్యుని ఈ కృష్ణుడి గ్యాంగ్ అంతా అతన్ని అభిమన్యుని చంపడము. అదేంటంటే ఇప్పుడు యుద్ధంలో ఏంటంటే నువ్వు న్యాయంగా చంపితే అది వేరు, కానీ అన్యాయంగా అతని బలాన్ని సాధించడానికి మనకి అభిమన్యుని చంపుతారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకు స్త్రీ పురుషుల సంబంధాలు కూడా మనం చారిత్రాత్మకంగా మైథలాజికల్గా అంటే రామాయణ మహాభారతాలు, రాజ్యాంగం అంటే ఈ మధ్యలో బాగా పాపులర్ అవుతుంది, కానీ మన చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా వరకు కూడా ఈ రామాయణ మహాభారతాలు అనేటివి చాలా చాలా ముఖ్యం అన్నట్టు. దాంట్లో కనుక మనం స్త్రీలను కనుక ఈ మైథలాజికల్గా కాస్మలాజికల్గా అంటే దాన్ని మనం తెలుగులో ఏమంటారో మన అసలు తెలియదు. అంటే ఈ యొక్క విశ్వం దాంట్లో కనుక చూస్తే స్త్రీ అనేది ఎప్పుడైనా కానీ మనకు రామాయణ మహాభారతాలలో కానివ్వండి ఇంకెక్కడైనా కానీ పర్యావరణంతో పోల్చడం అనేది జరిగింది. అంటే విశ్వోద్భవ ప్రపంచం మధ్య అంటే ఈ యొక్క కాస్మలాజికల్ ఎనర్జీ అనేది చూస్తే
స్త్రీని ఇప్పుడు శివుడు అర్ధనారీశ్వరుడు అంటారు. అంటే ఆయనే సగం మగవాడు సగం ఆడామె అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ అర్ధనారీశ్వరుడు అనేది ఎట్లా వచ్చింది అంటే స్త్రీలు మన భారతదేశంలో రామాయణ మహాభారతాలలో ఒక ప్రకృతిలో భాగంగా ఇప్పుడు పురుషుడు స్త్రీలు మనకు సమానంగా ఒక రకంగా వచ్చిందనేది వందనా శివ గారు ఆర్గ్యూ చేస్తున్నారు. అదేవిధంగా మనకు ఈ సైద్ధాంతికమైనది అనేది ఇక్కడ ఐడియాలజికల్. అంటే ఈమె ఏమంటది అంటే వందనా శివ గారు ఏమంటారు అంటే ఈ యొక్క ప్రకృతికి మరియు స్త్రీవాదానికి స్త్రీలకు సంబంధించినది ఐడియాలజికల్. అంటే మన పురాణాలు అక్కడి నుంచే స్త్రీలని ఒక ప్రకృతిలో భాగంగా చూడటము, అది శక్తి పీఠంగా చూడటము అనేది పురుషుడు అనేది దాంట్లో కంజంక్షన్గా చూడడం అనేది మనకు మొదటి నుంచి వస్తుంది అనేది మనకు ఈమె చెప్తున్నారు. భారతీయ సందర్భంలో మహిళల స్థానం మరియు సంస్కృతి మరియు ప్రకృతి పరిరక్షలుగా వారి పాత్రను అర్థం చేసుకోవడానికి శివ మహిళా ప్రపంచం, పర్యావరణం మరియు విశ్వోద్భవ ప్రపంచం మధ్య సంబంధాన్ని పరిశీలిస్తారు. ఈమె కాస్మలాజీ మన ఉమెన్ లేకపోతే పర్యావరణం మధ్యలో ఈమెను అర్థం చేసుకున్నారు. ఈ మూడింటి మధ్య అంటే ద ఇంటర్లింకేజ్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్, ఫెమినిజం, ప్యాట్రియార్కీ, డెవలప్మెంట్ వీటన్నిటికి కూడా ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఇన్ ది హార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ దెర్ ఇస్ ఎ ప్యాట్రియార్కీ, ఇన్ ది హార్ట్ ఆఫ్ అది సబ్జుగేషన్ ఆఫ్ ఉమెన్ ప్యాట్రియార్కీ, ది హార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ మస్క్యులానిటీ అనేది ఈమె చెప్తున్నటువంటి సిద్ధాంతం. ఒకవేళ మన ప్రకృతి విధ్వంసం చేయడం అంటే స్త్రీలను విధ్వంసం చేయడం అనేది ఈమె వాదిస్తున్నటువంటి విషయం. లింగము మరియు పర్యావరణం. స్త్రీలు మరియు ప్రకృతి శక్తివంతమైన సంస్కృతులు గుర్తిస్తాయని వాటిని నియంత్రించడం మరియు అణచివేయడం అవసరం అని శివ చెప్పారు. స్త్రీలు మరియు ప్రకృతి శక్తివంతమైన సంస్కృతిగా గుర్తిస్తాయని వాటిని నియంత్రించడం మరియు అణచివేయడం అవసరం అని శివ చెప్పారు. అలా చేయడం ద్వారా పితృస్వామ్య ప్రపంచం వారు పితృస్వామ్యానికి మరియు దోపిడీ బాధితులు అయినప్పటికీ మహిళలు కూడా మార్పు ఏజెంట్ కాగలరని తక్కువ అంచనా వేస్తారు. అంటే మగవాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ప్రకృతిను స్త్రీలను అణచివేయడం ద్వారా వాళ్ళు మార్పు ఏజెంట్లు అవుతారని వాళ్ళు భావిస్తారు అని మనకు వందనా శివ గారు చెప్తున్నారు. ప్రకృతితో వారి సన్నిహిత అనుబంధం కారణంగా పర్యావరణ వైపరీత్యాల వల్ల పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ప్రభావితం అవుతారు. ఇప్పుడు మనకు పర్యావరణం దెబ్బతిన్నారు అనుకోండి, దానికి ఎక్కువగా ఎవరికి గురవుతారండి? దానికి స్త్రీలే ఎక్కువగా పర్యావరణ ప్రభావానికి గురవుతారు. ఎందుకంటే మీకు ఈ మధ్యలో మీరు సిజేరియన్ ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అంటే ఎనర్జీ లెవెల్స్ ప్రకృతి మారితే స్త్రీలు ఎట్లా దెబ్బతింటారు అనేది నేను ఒక ఉదాహరణ చెప్పేసేసి వాళ్ళు వెళ్తారు. మీకు నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను సిజేరియన్ లేకుండానే కన్నది. కానీ ఇప్పటి పిల్లలకి సిజేరియన్ లేకుండా పిల్లల్ని కనడం అనేది అది దుస్సాధ్యం. అంటే ఉంది, కానీ ఇక్కడ ఎందుకు అట్లా అవుతుంది అంటే ఇప్పుడు నీకు చాలామంది పిల్లలు దాన్ని ఏమంటారంటే డెలివరీ ఫెయిల్ అయిపోతుంది, ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అయిపోతుంది. దానికి గల కారణం ఏంటి అంటే నీకు ప్రకృతిలోనే దెబ్బతీసావు, నువ్వు నేచర్ని దెబ్బతీసావు, ఫుడ్ని దెబ్బతీసావు, పాలను దెబ్బతీసావు, ఎనర్జీని లేదు. ఆ ఎగ్గు తిన్నా కానీ ఆ ఎగ్గులో కూడా ఏదో ఉందని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తుండే, ఆ అమ్మాయి బయాలజీ చదివింది. అంటే నీకు ప్రకృతిని ధ్వంసం చేయడము, మనం తీసుకున్న ఫుడ్ని ధ్వంసం చేయడము, గాలిని ధ్వంసం చేయడం, నీరుని ధ్వంసం చేయడము, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే ప్రధానంగా ఆ ప్రభావం అనేది గ్రామీణ స్త్రీలు, ఆ తర్వాత పట్టణ స్త్రీలు, మొత్తం ప్రపంచ స్త్రీల మీద పడుతుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే స్త్రీలే ఎక్కువగా పర్యావరణం చెడిపోవడం వల్ల ప్రభావం అవుతారు. ప్రకృతి విధ్వంసానికి ఈరోజు ప్రతి చోట కూడా ముందుంటున్నది స్త్రీలు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. మీరు చిప్కో మూమెంట్ కానివ్వండి, లేకపోతే నర్మదా బచావ్ ఆందోళన కానివ్వండి, లేకపోతే సుందర్లాల్ బహుగుణ చేసినటువంటి ఉద్యమం కానివ్వండి, లేకపోతే సల్మాన్ ఖాన్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే కానివ్వండి, ఎవరైనా కానీ ఈ ప్రకృతిని రక్షించడానికి ఈరోజు స్త్రీలే ముందంజలో ఉన్నారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దుర్వినియోగం. ఎకోఫెమినిజం శివుడికి సమస్య ఆధునిక వినియోగదారుల ప్రపంచ దృక్పథం నుండి ఉద్భవించేది. అంటే
ఇది ఒక శివుడికి సమస్యగా అని చెప్పొచ్చు. ఇది అభివృద్ధి కేంద్రమైన పితృస్వామ్య పెట్టుబడిదారు శక్తి నిర్మాణం అంటే ప్యాట్రియార్కీ అండ్ క్యాపిటలిజం ఈ రెండు కూడా దగ్గర సంబంధం ఉందని మనకు వందన శివ గారు చెప్తున్నారు. ఆమె దీన్ని పాశ్చాత్య నమూనాగా చెడు అభివృద్ధిగా మాల్ డెవలప్మెంట్ అంటే ఆమె ఏమంటారంటే చెడు అభివృద్ధి మాల్ డెవలప్మెంట్ అని చెప్తారు. ఎట్లా అంటే ఈ యొక్క వెస్ట్రన్ ఏదైతే ఉందో మనం వాడు ప్రకృతిను స్త్రీలను ఎట్లయితే కమాడిటీగా ఇప్పుడు మీరు సినిమాలు చూస్తారు, మీరు బ్లూ ఫిలిమ్స్ అవి చూస్తారు అనుకోండి, లేకుంటే పోర్నోగ్రఫీ అనేది ఓపెన్ అయింది. దాంట్లో స్త్రీలను ఒక అవమానకరంగా వాళ్ళు ఒక వస్తువులాగా చేస్తూ ఉంటారు. అంటే అది అడల్ట్స్కి అయితే అది అడల్ట్స్ చూస్తే పర్వాలేదు, కానీ చిన్నపిల్లలు కూడా చెడిపోతున్నారు. అది అంటే నేను చెప్పదలిచింది ఏంటంటే స్త్రీలని మరియు ప్రకృతిని ఒక వస్తువులాగా భావించడము, దానికి అది ఒక వస్తువులాగా భావించడం అనేది మాల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ మనం వందన శివ గారు చెప్తున్నారు. అది పితృస్వామ్య పెట్టుబడిదారి ఒక నిర్మాణం అనేది ఉత్తమంగా వివరించబడుతుంది. మనకేం చెప్తున్నారంటే ఈ డెవలప్మెంట్ ఇప్పుడు కేసీఆర్ కూడా దీన్ని డల్లాస్ చేస్తాను, ఎవరు చేయమన్నా నేను డల్లాస్, నేను దీక్ష కూడా చేయి హైదరాబాద్ అంటే నీకు ఎక్కువ చెట్టు పెట్టు, లేకుంటే ఇంకెక్కువ చేయి అంటే నీకు ఇది వందనా శివ చెప్పిన దాని ప్రకారము ఈ యొక్క వెస్ట్రన్ డెవలప్మెంట్ అనేది మాల్ డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ నమూనాలో పితృస్వామ్య భావజాలం మరియు అవగాహన సంస్కృతులు మరియు సమాజంలో క్రమానుగత సామాజిక క్రమాన్ని సృష్టిస్తుంది. అంటే ఒక రకమైనటువంటి ఈ యొక్క చెడు అనేది ఈ యొక్క మాల్ డెవలప్మెంట్ అనేది ఇందులో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. పెట్టుబడిదారి విధానం వినియోగదారి మరియు ఆ సాంకేతిక అభివృద్ధి ద్వారా ఈ అసమానతలు బలపడుతున్నాయి. ఇప్పుడు హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ చెప్తున్నారండి. ఈ వందన శివ గారు ఏమంటారంటే మీరు ఇప్పుడు చూడండి, మీరు సిటీలో ఎట్టు పోయినా కానీ మీకు ప్రొక్లైనర్లు అవపడుతున్నాయి. అంటే ఈ సాంకేతికతను వాళ్ళు ఏంటంటే హైయెస్ట్ ఫామ్లో ఉపయోగిస్తారు. ఈ పెట్టుబడిదారి విధానం ఏం చేస్తుంది అంటే సాంకేతికతను మీకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, లైవ్గా చూస్తున్నారు మీరు. ఇది సాంకేతికతను ఒక ఉన్నత దశలో ఇది వాడడం అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే దీని ద్వారా దోపిడీ జరుగుతుంది అనేది ఇక్కడ సాంకేతికతను ఎక్కువగా వాడడం అనేది దోపిడీకి దారితీస్తుంది అనేది మనకు ఇక్కడ వందన శివ గారు చెప్తున్నారు. ఇది సాధ్యమైన తక్కువ ఖర్చుతో సంపదను సృష్టించడం మరియు సేకరించడం లక్ష్యంగా ఉంది. మరియు పెట్టుబడిదారి వెంచర్ల యజమానుల ప్రయోజనం ఉపయోగపడుతుంది. అంటే ఎవడైతే ఇన్వెస్ట్ చేస్తాడో, అంటే ఇప్పుడు పిల్లలు ఫీజులు కడతారు, వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క పెట్టుబడిదారి విధానం ఏంటంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. దానివల్ల ఏంటంటే లాభాలను మరింత ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ మనకు వందన శివ గారు చెప్తున్నారు. ఎకో ఫెమినిజం, దీనికి వ్యతిరేకంగా ఎకో ఫెమినిజం వచ్చింది. అది ఎట్లా అంటే ఎకో ఫెమినిస్టులు ఏం చెప్తారు అంటే ఈ యొక్క ఫెమినిజం అనేది ఒక భావజాలమైనటువంటి ఈ యొక్క ఎకో ఫెమినిజం అనేది ఒక భావజాలకు సంబంధించింది కాదు, ఇది ఒక వాస్తవికత. ఇది ఎట్లా అంటే ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ రియాలిటీ. మనకు ప్రకృతిని లేకుంటే ఇంతకుముందు వందన శివ గారు చెప్పినట్టు దాన్ని ఒక ఒక ఐడియాలజికల్గా అట్లా చూడటం కాదు, దానికి ఒక రియాలిటీ ఉంది. ఇప్పుడు స్త్రీవాదం అంటున్నారు. అందరు స్త్రీలు ఒకటేనా? దళిత స్త్రీలు ఉన్నారు, ముస్లిం స్త్రీలు ఉన్నారు, గిరిజన స్త్రీలు ఉన్నారు, రకరకాల స్త్రీలు ఉన్నారు. ఈ స్త్రీలు కూడా రకరకాల కోణాలలో ప్రకృతిని చూస్తారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ స్త్రీలు కూడా రకరకాల కోణాల నుంచి యొక్క ఫెమినిజాన్ని ఈ యొక్క ప్రకృతిని చూస్తారు. గిరిజన స్త్రీలందరూ మనకు ప్రకృతికి వాళ్ళు భాగం అవుతారు. గిరిజనులందరూ భాగం అని మనం చెప్పుకోవచ్చు. అంటే మూడో ప్రపంచ రైతులు, గిరిజనులు, కూలీలు వీళ్ళందరూ కూడా మనకు ప్రకృతిలో భాగం. మన మధ్యలో ఖమ్మంలో ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏదో పొడు భూములు చేసుకోవడానికి పోయిన వాళ్ళని వాళ్ళు చంపేశారు. అంటే అక్కడ వాళ్ళందరూ ఆ ప్రకృతిలో భాగం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎకో ఫెమినిజం యొక్క ప్రాముఖ్యతను మనం సంగ్రహించడం వచ్చు. హింస మరియు దోపిడీ బాధితులు కావడం అంటే ఏమిటో మహిళలకు మొదట అవగాహన ఉంటుంది. అంటే వయలెన్స్ అంటే ఏంటి, దోపిడీ అంటే ఏంటి అనేది మహిళలకు ఎక్కువగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ ప్రకృతిని కాపాడుకోవడం, మహిళలను కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి, అడవులు మరియు పర్యావరణ వ్యవస్థల గురించి సాంప్రదాయ జ్ఞానం కలిగి ఉన్నవారు మరియు పర్యావరణ పరిరక్షణ మరియు సంరక్షణ లోతుగా పాతుకుపోయారు. అంటే మనకు ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి డాక్టర్ రాంబాబు మల్లవరపు, ఆ తర్వాత డాక్టర్ చారు మహేందరు, వీళ్ళిద్దరు కూడా పర్యావరణం, హెల్త్, ఈ యొక్క ఎథ్నో మెడిసిన్స్ మీద వాళ్ళు పరిశోధనలు చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారు అంటే మనకి ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి వస్తువుల పట్ల, ప్రతి వైద్యం గురించి మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. అది
పూర్తిగా రోజు రోజుకి అది ఏమవుతుందంటే మన సాంప్రదాయ జ్ఞానము పర్యావరణ పరిరక్షణ రోజు రోజుకి అది అది పోతుందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి సమాజానికి కూడా ప్రకృతి మీద సాంప్రదాయమైనటువంటి జ్ఞానం ఒకటి ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎథ్నో మెడిసిన్స్ కానివ్వండి, సూఫీ మెడిసిన్ అని నేను రాశాను. అంటే ఈ సూఫీ దర్గాలు, ఏఆర్ రెహమాన్ ఇంత మెడిసిన్ చేసినందుకు మళ్ళీ వాళ్ళ సిస్టర్ కాకపోతే ఒక సూఫీ సంతి చెప్పినట్టు వినడం వల్ల వాళ్ళ సిస్టర్ బాగుపడ్డారట. అంటే నేను చెప్పేది ఏంటంటే అది మంచిది చెడ్డది కాదు. ఇక్కడ ఏంటంటే మనకు ఒక జ్ఞానం ఉంటుంది. మనకు సాంప్రదాయంగా వచ్చే జ్ఞానం మనం రక్షించుకుంటేనే ఆధునిక జ్ఞానం వైపు పోవాలి, కానీ మన సాంప్రదాయ జ్ఞానం పూర్తిగా అణచివేయడం అనేది మంచిది కాదు. అంటే మీకు దోపిడీ, మహిళల దోపిడీ, లేకుంటే ప్రకృతి దోపిడీ, ప్రకృతి మనకు సాంప్రదాయమైనటువంటి జ్ఞానాన్ని మనం రక్షించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనది ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్త్రీవాదం అంటే పర్యావరణవాదం. స్త్రీవాదం అంటే ఏమిటి? పర్యావరణవాదం. ఎకో ఫెమినిస్ట్ పండితులు తరచుగా ఎకో ఫెమినిజం గొప్ప విశ్వాసాలు, ఉద్యమం గొప్ప బలాలతో ఒకదానిగా భావిస్తారు. ఇది వెరీ పవర్ఫుల్ మూమెంట్ అనేది మనకు స్త్రీవాదులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 1970లో మరియు 1980 గణనీయమైన సైద్ధాంతిక అభివృద్ధి అయినప్పటికీ చాలా మంది ఎకో ఫెమినిస్ట్ ఉద్యమం యొక్క పరిమితులు భావించిన దాంతో సంతృప్తి చెందలేదు. అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలు తమ సొంత జీవన శైలి, పర్యావరణ క్షీణతకు దారితీసే మార్గాలను గుర్తించడం విఫలమయ్యడం అనేది ఒక ఆందోళన ముఖ్యమైన విమర్శ. మరియు ప్రత్యామ్నాయ దృక్పథం స్త్రీవాద పర్యావరణవాదం రూపంలో వచ్చింది. ఆర్థికవేత్త బీనా అగర్వాల్ పని ఇక్కడ ముఖ్యమైనది. అంటే బీనా అగర్వాల్ అనే ఈమె మొత్తంగా ఈ యొక్క 70-80లో వచ్చినటువంటి ఫెమినిస్ట్ పరిమితులను గమనించి ఆమె ఏం చెప్తుంది అంటే ఈ యొక్క ఎకో ఫెమినిజంలో చాలా పరిమితులు ఉన్నాయి. ఎట్లా పరిమితులు ఉన్నాయంటే దాంట్లో ఉన్నదంటే వైట్ ఉమెన్, అంటే వైట్ డామినెంట్ ఉమెనే ఉన్నారు, వేరే ఉమెన్ అక్కడ లేరు. ఇది ఒక పరిమితి అని ఆమె గమనించి నల్ల వాళ్ళని తీసుకురావడం, లేబర్ని తీసుకురావడం స్త్రీవాదంలోకి. అంటే స్త్రీవాదము అంటే ఒక వైట్ స్త్రీలే కాదు కదా, దాంట్లో బ్లాక్ స్త్రీలు ఉంటారు, మైనారిటీ స్త్రీలు ఉంటారు, ఇంకా వేరే స్త్రీలు ఉంటారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలని మనకు బీనా అగర్వాల్ చెప్తారు. అందుకనే ఈ యొక్క వందన శివ యొక్క దీన్ని ఆమె విమర్శిస్తారు. బీనా అగర్వాల్ యొక్క పని ఎన్విరాన్మెంటల్ ఫెమినిజం జనానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా అగర్వాల్ వంటి పర్యావరణ స్త్రీవాదులు చేసిన అనేక వాదనలను పునరుద్ఘాటించారు. ముఖ్యంగా స్త్రీలపై మరియు ప్రకృతికి వ్యతిరేకంగా హింస అనేది సైద్ధాంతికంగా, ప్రతీకాత్మకంగా మరియు భౌతికంగా ముడిపడి ఉంది. అంటే మనకు స్త్రీలపై హింస అనేది సైద్ధాంతికంగా, అంటే అది టెక్స్చువల్, లేకపోతే ఇట్లా రకరకాలుగా ప్రతీకాత్మకంగా, అంటే ఒక సింబాలిక్ వయలెన్స్గా, భౌతికంగా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు మనకు ఆర్టీసీల స్త్రీలకు ఫ్రీ చేశారు బస్సుని. అంటే మనం ఒక రకంగా ప్రకృతిని కాపాడుతున్నట్టే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటే వందనా శివాకును ఈమెకల తేడా ఏంటి అంటే బీనా అగర్వాల్ ఏమంటారు అంటే అన్ని రకాలైనటువంటి స్త్రీలని ఈ యొక్క స్త్రీవాద ఉద్యమంలోకి తీసుకురావడం, వాళ్ళ యొక్క పొజిషనల్ సిచ్యువేషన్ అనేది కూడా, అంటే లొకేషన్, పొజిషన్ అండ్ రేస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అండర్స్టాండింగ్ ది యొక్క ఎకో ఫెమినిజం అని చెప్తారు. ప్రకృతి విధ్వంసం అంటే స్త్రీల మూలాధారాలను సజీవంగా ఉండడానికి నాశనం చేయడం. స్త్రీల మూలాధారం సజీవంగా ఉండడానికి అంటే ఆమె ఏం చెప్తుంది అంటే ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అంటే స్త్రీల యొక్క మూలాధారాన్ని, అంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడం అని బీనా అగర్వాల్ చెప్తున్నారు. ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజం యొక్క ప్రాముఖ్యత. ముగింపులో బీనా అగర్వాల్ స్త్రీవాద పరిరక్షణవాద దృక్పథం భౌతిక వాస్తవికతలో మరియు స్త్రీలు మరియు ప్రకృతి, లింగము మరియు వర్గ సంస్థ ద్వారా రూపొందించబడిన సంస్థలో పాతికిపోయింది. అంటే ఈ యొక్క క్లాస్ నేచర్లోనే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పాతికిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి, పునర్విభజన మరియు సంస్థాగత మార్పు వంటి దీర్ఘకాల సమస్యలను ఏజెంట్లుగా అట్టడుగున ఉన్నవారు పాత్రను గుర్తించినందున పునఃపరిశీలించబడతాయి. అంటే అట్టడుగున ఉన్నటువంటి స్త్రీవాదులు, అంటే అది బ్లాక్స్ కానివ్వండి, లేకపోతే వర్కింగ్ క్లాస్ ఉమెన్ కానివ్వండి, ఇక్కడ బీనా అగర్వాల్ ఏమంటారు అంటే ఈ యొక్క ప్రకృతిని మనం ఐడియాలజికల్గా ఒక పవిత్రంగా కాకుండా అదొక మెటీరియల్ సోర్స్గా మనం చూడాలి అనేది మనకు ఈ యొక్క బీనా అగర్వాల్ గారు చెప్తున్నారు. ఇది మనం ఏమైనా డోంట్ డిస్ట్రాయ్ ది ప్యాట్రియార్కీ నాట్ ది ప్లానెట్, అంటే డిస్ట్రాయ్ ది ప్యాట్రియార్కీ నాట్ ది ప్లానెట్ అనేది ఇలా స్లోగన్. అంటే ఏంటి అంటే నువ్వు ప్రకృతిని నువ్వు ఏంటంటే నువ్వు
పురుషాధిక్యాన్ని లేకుంటే పితృస్వామ్యాన్ని మొత్తం నాశనం చేయగానే ప్లానెట్ని అంటే మనకు ఈ యొక్క భూమిని కాదు అనేది చివరిగా చెప్తూ మనం ఈ యొక్క పాఠాన్ని ఇక్కడితోటి ముగించే ముందు మళ్ళీ ఒకసారి చూసుకుందాం. మనం ఈ పాఠంలో ఏం తెలుసుకున్నాము అంటే లింగానికి ప్రకృతికి మధ్య సంబంధము, ఎకోఫెమినిజం అంటే జెండర్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ది నేచర్, నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే మనం ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసినట్టే అనే ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాము. అదేవిధంగా దీంట్లో వందనా శివ గారు ఏ రకంగా యొక్క దీని గురించి చెప్పారు, ఈ పర్యావరణ సమాజం గురించి. అదేవిధంగా బీనా అగర్వాల్ గారు ఏ రకంగా చెప్పారు, లింగము అభివృద్ధి, లింగము ఆ తర్వాత వీటికి ఇంటర్ లింకేజెస్, పర్యావరణ శాస్త్రం మధ్య ఇంటర్ లింకేజెస్ ఏ రకంగా ఉన్నాయి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నాం. అదేవిధంగా మనం ఫ్యూచర్ ఫార్వర్డ్ అంటే మనం భవిష్యత్తులో ఈ ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలి అనేది మనం కూడా ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోవడం జరిగింది. అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం అంటే మనం స్త్రీవాదాలను పరిరక్షించడమే, మనకు దళిత బహుజన వర్గాలను పరిరక్షించడమే, రైతులను కూలీలను కూడా పరిరక్షించడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా మనకు ఫెమినిజము, ఎకోఫెమినిజము, పర్యావరణవాదం అనేది బలంగా ఇది రోజు రోజుకి బలంగానే తయారవుతుంది. మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నా, మొత్తం ప్రపంచం తీసుకున్నా, మన మోడీ ప్రభుత్వం తీసుకున్నా, వచ్చే రాబోయే ప్రభుత్వాలు తీసుకున్నా, అంతమంది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అయినా కానీ అంతెందుకు మీరు మొట్టమొదటిసారిగా చూస్తే మనకు ఎర్లీ సోషియాలజిస్ట్ డిపి ముఖర్జీ ఆర్గ్యూ చేశారు ఏమని, మనం ప్రకృతిని కాపాడుకోవాలి అంటే. అప్పుడే ఆయన 1950s సోషియాలజీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సోషియాలజీని ఆయన ప్రతిపాదించడం జరిగింది. అంటే అప్పుడు ఆ రోజు జరుగుతున్నటువంటి రైల్వే లైన్లు, పెద్ద పెద్ద పరిశ్రమలు, విధ్వంసకరమైనటువంటి అభివృద్ధి అనేది చాలా మొత్తం మనం ఆంథ్రోపోసేన్ ఏజ్లో మనం ఉన్నామండి. అంటే ఆంథ్రోపోసేన్ ఏజ్ అంటే ఏంటంటే ఎపోక్, ఆంథ్రోపోసేన్ ఎపోక్ అంటే ఏంటంటే న్యూక్లియర్స్, భోపాల్స్, చర్నబిల్స్, ఇవి విపత్తు. నాగార్జున సాగర్ పోయిందనుకోండి, అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టారు, పెద్ద ప్రాజెక్ట్ అది ఒకసారి మనం అది మొత్తం పగిలింది అనుకోండి, ఏమైందండి మొత్తం ఊర్లని కొట్టుకుపోతాయి. అంటే ఇట్లా పెద్ద ఏదైతే ఉందో డిజాస్టర్స్, ఈ డిజాస్టర్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. మనం దీన్ని అర్థం చేసుకోవాలని అందుకని స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ ఏంటంటే చెక్ డ్యాన్స్ కట్టడము, ఇంకుడు గుంతలు కట్టడము, చిన్న చిన్న చెరువుల్ని కట్టడము, ఇవి అభివృద్ధికి ఎక్కడ నీటిని ఎక్కడనే ఆపడము, రెయిన్ నుంచి వచ్చేదాన్ని మనం రెయిన్ వాటర్ని కాపాడుకోవడము, చెట్లను పెంచడం, ఇట్లా స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఈ రోజులలో బాగా వైరల్ అవుతున్నటువంటి అభివృద్ధి నమూనా. దీంతో ఈ యొక్క పాఠాన్ని ఇక్కడితో ముగించి మనం ఈ పాఠంలో ఏం తెలుసుకున్నాము, లింగానికి మరియు ప్రకృతికి మధ్య సన్నిహిత సంబంధము, లింగము మరియు వాళ్ళ మధ్యలో డిబేట్స్, ఆ తర్వాత ఎకోఫెమినిజము, ఫెమినిస్ట్ ఎన్విరాన్మెంటలిజం మధ్య ఉన్నటువంటి విభిన్న కోణాలు, సంక్లిష్టమైనటువంటి పరస్పర చర్య, అనుసంధానాలు, లింకేజెస్, ప్యాట్రియార్కీ, డెవలప్మెంట్, సబ్జుగేషన్ ఆఫ్ ఉమెన్, డామినేషన్ ఆఫ్ మెన్ బై ది డామినేషన్ ఆఫ్ ఉమెన్ అనేది ఏ రకంగా ఉంది, అది ప్రకృతి ఎట్లా ముడిపడింది, ఈ లింకేజెస్ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇంతటితో ఈరోజు ఈ పాఠాన్ని మనం ముగించి మరొక పాఠంలో మరోసారి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.